హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందరం కూడా. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. నేడు మీరు ఆయన శబ్దమును వినినెడల కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడుకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. ఎలయనగా మనకున్న దృఢ విశ్వాసం అంతము వరకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. దేవా, నీవు మహాదేవుడిగా కీర్తించబడుతూ ఎందుకు ప్రభా మా జీవితంలో మహాదేవుడు అయినావంటే, ప్రభా నీవు దేవతలు అందరికంటే మహాత్యము కలిగిన మహారాజు అని కీర్తనకారుడు వర్ణించిన విధంగా ఇటువంటి దేవుడితో ఎవరిని సాటి చేయగలము అన్నటువంటి మాటలో నిజమే ప్రభా. మేము పాపముల చేత అపరాధం చచ్చిపోయినప్పుడు మహాప్రేమతో బ్రతికించింది మీరు ప్రభా. మాకు పాతాళంలోకి వెళ్ళిపోతున్న మమ్మల్ని ప్రభా తిరిగి మమ్మకి రక్షణ ఇచ్చింది మీరు. అందుకే ఇది మహారక్షణ అని, ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనటువంటి ఆనందాన్ని కేవలం మీరే ఇవ్వగలరని ప్రభా, దీనికి మహా ఆనందమని ప్రభా తన్ని మీరు చెప్తూ వచ్చారు. నిజమే ప్రభా, మా జీవితంలో మహాప్రేమని, మహారక్షణని, మహా ఆనందాన్ని ఇచ్చినటువంటి ఏకైక దేవుడు మీరే అని తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దేవా, ఇగోనైనా యోగ్యమైన రీతిలో బల్లలో పాల్గొంటుండగా కొన్ని మాటలు ప్రభా నాయనా మా బల్ల కొరకై, మేము చేవేటి కొరకై, యోగ్యమైన రీతిలో పరీక్షించుకుంటూ కొరకై మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేసి కృపను అనుగ్రహించమని. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఎవరికి ఏది అవసరమో, దేని నిమిత్తమైతే వచ్చారో, ఏ విషయంలో పడిపోయినామో, ఎక్కడైతే మేము రాజీ అయిపోయామో, క్రీస్తుల నుంచి వేరైపోయినామో ప్రభా, దానిని మీరు సూటిగా, నేరుగా, దాటిగా, స్పష్టంగా, సరళంగా మీ యొక్క శైలిలో, మీ స్థాయిలో ప్రభా మీరు మాత్రమే మాట్లాడి సహాయం చేసి కృపను అనుగ్రహించమని, మీరు ఈ మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని నజరైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన, దివ్యమైన, మనోహరమైన, ఘనమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. చాలాసార్లు హృదయము అనేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ మాటని మనం అనేకసార్లు వింటూ, హృదయము కఠినత్వం గురించి మనం చాలాసార్లు మన వాక్య భాగంలో వింటూ వస్తూ ఉంటాం. నాకు అర్థము అయినంత వరకు, లేక దాని విషయంలో కొంచెం పరిశోధించినంత వరకు నాకు ఒక్క ప్రశ్న అర్థం కానిది, అసలు హృదయము ఎందుకు కఠినపరచబడుతుంది? మరొకసారి మీకు ఈ విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో అతి భయంకరమైనది హృదయమే, మోసకరమైనది కూడా హృదయమే, బహు వ్యాధి కలిగింది కూడా హృదయమే, ప్రపంచంలో అతి కఠినమైంది కూడా హృదయమే. అమూల్య స్ట్రీట్ ఇలా కూర్చున్నానా? వెరీ గుడ్ గర్ల్, నైస్ డ్రెస్. ఇటువంటి కఠినమైనటువంటి ఈ హృదయం, ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, మీరు ఆయన శబ్దము అంటే ఎవరు ఆయన? మన ఆయన. మన ఆయన ఎవరు? మన దేవుడు. మన దేవుని యొక్క శబ్దము అంటే అర్థం ఏంటి? ఆయన స్వరం అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యం. వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా, కానీ ఆయనకి కోపము పుట్టించేటటువంటిది కూడా మనమే చేయగలం. కేవలం ఒకటి ఏంటంటే హృదయము కఠినపరుచుకొనుట ద్వారా. ఒక్క చిన్న అద్భుతమైనటువంటి లోపలికి వెళ్దాం. అసలు ఒక వ్యక్తి యొక్క హృదయము ఎందుకు కఠినపరచబడుతుంది? హృదయము కఠినపరచబడడానికి దోహదపడేటువంటి ఒక 3 విషయాలు మీకు చెప్తాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే, అనేకసార్లు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడంటే
హృదయాన్ని కఠినపరుచుకున్న సరికి ఆయన పదే పదే నీతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే హృదయమును ఎప్పుడైనా ఆ కఠినమైన హృదయాన్ని నాకిచ్చి, ఇగో ఇక్కడ రాయబడితే వచ్చింది ఇర్మీయా గ్రంథంలో 23:29, బండను బద్దల చేయు సుత్తు వంటిది కాదా నా మాట. వినండి ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప దేవుడు అంటే మన హృదయాలు కఠినపరచబడినప్పటికీ దానిని బండను బద్దల చేసే సుత్తు వంటి వాక్యమును వినియోగించి మన హృదయాలని దేవుడు ఏం చేస్తాడు? మెత్తగా మాంసపు, అందుకే రాతి గుండెని తీసి మీలో మాంసపు గుండెను మీకు ఇస్తాడు. ఎందుకంటే వాక్యము లోపలికి వెళ్ళాలి కాబట్టి. జ్ఞాపకం చేసుకుందాం కొన్ని విషయాలు. ఎందుకయ్యా హృదయం కఠినపరచబడుతుంది? అనేక సార్లు దేవుని వాక్యం వింటాం, దేవుని మందిరానికి వస్తాం, దేవుని పాటలు పాడుతాం, ఆరాధిస్తాం, అన్నీ చేస్తాం. కానీ కొన్ని సందర్భాలు కఠినపరచబడతాయి. కొంతమంది హృదయాలు కఠినపరచబడ్డానికి గల కారణాలు కూడా లేకపోలేదు. అయితే కఠినపరచబడ్డానికి ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూసి లోపలికి వెళ్దాం. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి నుంచే హృదయము కఠినత్వమును గురించి మాట్లాడతాడు. చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని 7 సార్లు హృదయము కఠినమాయను అని రాయబడుతూ వచ్చింది. ఎవరో? ఫరో. ఏ ఫరో? ఐగుప్తు మహారాజు. కాబట్టి ఒక 3 విషయాలు చెప్తాను చూడండి. ఈ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయబడతాను. జ్ఞాపకం చేసి అందులోకి వెళ్దాం. నిర్గమకాండం దగ్గరికి వద్దాం. నిర్గమకాండం 7వ అధ్యాయంకి రండి. నిర్గమకాండము 7వ అధ్యాయం. నిర్గమకాండము 7వ అధ్యాయము గొప్ప విచిత్రంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. కొంచెం చూద్దాం. 7వ అధ్యాయం 3వ వచనం చదివి పెట్టండి. అయితే నేను హృదయమును చాలు ఏంటంట హృదయం కఠినపరుచుకున్నది ఎవరో, కానీ చేసింది ఎవరో? దేవుడు హృదయాలు కఠినపరుస్తాడా? ఇక్కడేమంటున్నాడు? నా మాట బండను బద్దలు చేసి సుత్తుమడిగా నేను సుత్తును ఉపయోగిస్తాను, వాక్యాన్ని ఉపయోగిస్తాను, అగ్నిని ఉపయోగిస్తాను, నీటిని ఉపయోగిస్తాను, అన్నిటిని ఉపయోగించి ఏం చేస్తాను? అయ్యా నీ హృదయాన్ని కడుగుతానంటాడు, హృదయాన్ని కొడతానంటాడు, హృదయాన్ని మెత్తన చేస్తానంటాడు. సిట్ ప్రాపర్లీ. సండే స్కూల్ స్టూడెంట్ Johnson, sit properly. Where is your Bible? Go get your Bible. Go ask your father. Don't stay without Bible. You have to sit with your Bible. Get your Bible, Nana. హృదయం కఠినపరచబడడానికి దేవుడు కఠినపరచడానికి 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. బాగా గమనించండి. ఇక్కడ అంటాడు, నేను మీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మీ హృదయాలు కఠినపరచబడ్డం బట్టి మీకు నా విషయంలో మీరు కోపము రేపుతున్నారు. ఇక్కడేమంటున్నాడు? ఫరో హృదయాన్ని కఠినపరుస్తానంటాడు. అమ్మా, దేవుడు కఠినపరచడానికి మనల్ని కఠినపరచుకోవడానికి చాలా 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. దేవుడు మాట్లాడితే హృదయం కఠినపరచబడుతుందా? ఎస్, కఠినపరచబడుతుంది. దేవుడు మాట్లాడినా కూడా హృదయం కఠినపరచబడిన కారణం చేతనే ఈరోజు చాలామంది హృదయాలలోకి, గుండెలలోకి దేవుని వాక్యం వెళ్ళడంలా. అందుచేత వాళ్ళలో మారు మనసు, నూతన పరచబడే అనుభవం, రూపాంతర అనుభవం జరగడంలా. అందుకే తప్పు వెంబడి తప్పు, పాపం వెంబడి పాపం, అపవిత్రత వెంబడి అపవిత్రత, దేవుని కోపం వెంబడి కోపం, దేవునికి రోషము పుట్టించేటువంటి జీవితాలు మన హృదయాల్లో ఉంటున్నాయి, మన బ్రతుకుల్లో ఉంటున్నాయి. అందుకే ఆయన కోపం చాలా చాలా అంటే చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందములాగా ఆయన చెప్పశక్యము కాని మహారోషము మనం కలిగిస్తున్నాం. హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరుస్తాడు అసలు? వినండి మాట చాలా జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి మందిరము బయటన ఒక వ్యక్తి వచ్చుతూ ఉన్నాడు. అనుకోకుండా ఆయన నోటిలో ఏదో చండాలం నవ్వులుతూ అక్కడ ఊసేసాడు. ఎక్కడ? మందిరం బయటన, అంటే మందిరం ముందు ఆవరణం దగ్గర. అమ్మా సిస్టర్, ఆ లోపల
మందిరంలోని ఒక శ్రేష్టమైన తెల్లనేటువంటి వస్త్రం ఉంది, దయచేసి తీసుకొని వచ్చి ఇమీడియట్గా దాన్ని తొడండి అని అంటారా? ఎవరైనా అంటారా? అనరా? ఎందుకు అనరు? మందిరం బయటన ఎవరో చేసినటువంటి ఆ యొక్క చిన్న పొరపాటు, లేకపోతే తెలిసి చేసిందో, వాడు వెళ్ళిపోయాడు, ఎవడో చేశాడని చెప్పేసి మనం కొంచెం బాధపడి తొడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తొడడానికి ఉపయోగించే వస్త్రం ఎటువంటిది? మలినమైన వస్త్రాన్ని తీసుకొచ్చి తుడుస్తామా, లేకపోతే పవిత్రమైనటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి తుడుస్తామా? అమ్మా, ఆ మందిరంలో ఆ మూల పక్కన ఏదో పాత గుడ్డ ఉంటుంది, తీసుకొచ్చి చేస్తామా లేదా? మాట గమనించండి. జరిగిన కార్యముది అపవిత్రమైన కార్యం. అర్థమైందా? మీకు చెప్పిన మాట బాగా జరిగిన కార్యం ఏంటి? ఆ అపవిత్రమైన కార్యానికి దేవుడు పవిత్రమైనది వాడ్డు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అపవిత్రమైన పనికి దేవుడు పవిత్రమైనది వాడ్డు. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? ఇక్కడ ఫరో హృదయం కఠినపరచబడ్డానికి కారణం ఏంటంటే జరుగుతున్న కార్యం పవిత్రమైంది. ఏంటో తెలుసా? ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరచడానికి మొట్టమొదటిది చూడండి, 5వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు. ఆ మాట గమనించండి. యెహోవా చెప్పండి. యెహోవా చెప్పినానా? యెహోవా గట్టిగా చెప్తారు. ఇంకా యెహోవా. ధైర్యం ఉంటుందా మీకు చెప్పడానికి? నేనైతే అందుకే నేను చదవను ఒక్కొక్కసారి. అది వాక్యం ఉంది కాబట్టి చిన్న మాట ఎలా చదువుతాను. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలును పోనీయను అనేను. దేవుడు ఒక జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? దేవుని ఆరాధించడం కొరకు నా ప్రజలను పంపించు అని తన సేవకుడైన మోషే చేత అధికారి అయినటువంటి ప్రపంచ నియంత అయినటువంటి ఫరో దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఈ మాట అనేవారు ఎవరంటే హృదయము కఠిన పరిచిన వాళ్ళు. దేవుడు కఠినపరుస్తాడు. అమ్మా వినండి, కఠినపరిచి మొట్టమొదటి వచ్చే మాట ఏంటో తెలుసా? యెహోవా ఎవడు? ఆయన నేను ఎరగను. మొట్టమొదటిది మన జీవితాల్లో హృదయం కఠినపరచబడడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? యెహోవా ఎవడు అనే మాట నాకేం జ్ఞాపకం చేస్తుందంటే అతిశయం. ఆయన నేను ఎరుగను. అమ్మ, అతిశయములో నుంచే ఏమొస్తుందో తెలుసా? అపవిత్రమైన మాట వస్తుంది. ఈ ప్రపంచంలో అతి భయంకరమైన మాట ఏంటో తెలుసా? యెహోవా ఎవడో. అసలు సృష్టికర్త అయిన దేవుడిని మా అయ్యింది ఎవరో తెలుసునా నీకు? మా అయ్యని గురించి మీకు తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడు అంటాం కదా చాలాసార్లు. రే మీ అయ్య ఎవడైతే నాకేంద్రా, నేను మీ అయ్య ఎవడో నాకు ఎరగను, అసలు మీ అయ్యా ఎవడు అని అనేటువంటి పరిస్థితి ఎవడికి వస్తుందంటే అతిశయము. మొదటి మాట బాగా గమనించండి. నేను లోపలికి వెళ్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవునిని ఎరగను అనేటువంటి మాట అతిశయములో నుంచి పుడుతుంది. మొదటి మాట. రెండోది ఏంటో తెలుసా? అతిశయం రెండోది కూడా చేస్తుంది. ఏంటో తెలుసా? నేను పోనివ్వను. మొదటిది ఎవడు అన్నాడు, రెండోది నేను పోనివ్వను, వెళ్ళనివ్వను. అంటే అర్థం ఏంటంటే దేవుని కార్యాలకి ఏం చేస్తాడు? వినండి ఈ మాట. మన జీవితంలో హృదయం కఠినపరచబడడానికి గల కారణము మొదటిది దేవుని ఎరగకపోవుట మాట ద్వారా, రెండోది క్రియల ద్వారా దేవుని ఎరగలేనట్టుగా ఉంటాం మనం. అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ రెండు మాటలను జోడించి మీకు ఒక వచనం చూపిస్తాను. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. వినండి మాట. దేవుడుట ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు,
కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి దేని బట్టమ్మా వీరు యేసు ప్రభువుని నమ్ముకున్న వారండి అని ఎవరైనా అంటేట మనల్ని చూసి మనము చేసినటువంటి క్రియలు, మనము చేసినటువంటి పనులు, మనము చేసినటువంటి పద్ధతులను బట్టట వారు మన గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారంటే వారు చేసిన తమ క్రియల వలన వీరు దేవునిని అంటే అర్థం ఏంటంటే క్రియలకు దేవుని ఎరగడానికి, క్రియలకు దేవుని ఎరగడానికి, చెప్పిన మాటలకు దేవుని ఎరగడానికి సంబంధం ఉంది. అంటే మన మాటను బట్టి దేవుని ఎరుగుదామని చెప్పగలుగుతాము, మన క్రియలను బట్టి కూడా దేవుని ఎరుగుదామని. అంటే అర్థం ఏంటంటే మన మాట దేవుని ఎరిగినట్టు చూపిస్తుంది ఇతరులకు, మన క్రియలను కూడా దేవుని ఎరిగినట్టు చూపిస్తుంది. ఇక్కడ అన్నాడు 3 వ్యక్తులను జ్ఞాపకం చేశాడు. మొదటిది అసహ్యులు, రెండోది అవిధేయులు, మూడోది ప్రతి సత్కార్యమునకు భ్రష్టులు. మా హృదయము కఠినపరచబడడానికి గల కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో చేసిన ఈ 3. మొదటిది ప్రతి సత్కార్యమునకు వారి భ్రష్టులు. అంటే భ్రష్టత్వం ఎప్పుడు వస్తుందంటే అతిశయం ఎక్కువైతే వస్తుంది. అదే ఫరో జీవితంలో జరిగింది ఏంటో, యెహోవా ఎవడు, యెహోవాని నేను ఎరగను. రెండోది ఏంటో తెలుసా? అవిధేయత. మూడోది అసహ్యత. అతిశయం, అవిధేయత, అసహ్యత. ఈ 3 జ్ఞాపకం చేసుకోండి. కాన్సంట్రేట్. మన జీవితంలో అతిశయమును తీసుకొచ్చేటువంటి దానిని బట్టి, దేవుని యొక్క మాటకి అవిధేయతను బట్టి, దేవునికి కోపం పుట్టించే అసహ్యతను బట్టి మన హృదయాలు కఠినపరచబడితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, అటువంటి కఠిన హృదయాన్ని కూడా నేను మార్చగలను. దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట. ఈరోజు ఫరో దగ్గరికి వచ్చి అడుగుదాం, ఎందుకయ్యా నీ హృదయం కఠినపరచబడుతుందంటే ఆయన అంటాడు, యెహోవాను నేను ఎరిగను. యెహోవాని ఎరగడం అంటే ఏంటి? 3 విషయాలు నీకు ఇలా జ్ఞాపకం చేసి నేను వర్తమానంలోకి వెళ్తాను. చూడండి, మొదటి మాట దానియేలు గ్రంథం 11:32. త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 11:32. అందుకతడు ఇచ్చకము అవన్నీ చదువుతూ తమ దేవునిని చదవండి, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి. ఆ మాటను ఒక్కటి తీసుకుందాం. ఒకవేళ మనము దేవుని ఎరిగితే బలము కలిగి ఉంటాం. వినండి ఆ మాట. నిజంగా మనము దేవుని ఎరిగితే ఏం కలిగి ఉంటాం? నెంబర్ 1. నెంబర్ 2 కొద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. త్వర చదవండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. వారు దేవునిని ఎరిగియు మహిమ పరచలేదు. అంటే ఏంటి? మహిమ పరచొచ్చు అని అర్థం కదా. వారు ఎరిగారు కానీ వాళ్ళు మహిమపరచ, అది అవిధేయత. కానీ విచిత్రం ఏంటంటే దేవుని ఎరుగుటలో దేవుడు మనకిస్తున్న మరొక శ్రేష్టమైనటువంటి అద్భుతమైన అవకాశం ఏంటంటే నన్ను మహిమపరచు. దేవుడు ఎందుకు మనల్ని ఎరగమని అంటాడంటే నా బలం ఏమిటో నువ్వు అరుగుదువు, నన్ను మహిమపరచడం ఏమిటో ఎరుగుదువు. 3వది చూద్దాం రండి. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవండి. గలతీయులు రాసిన పత్రిక 4:9. ఇప్పుడు చూడండి, దేవుని ఎరిగిన వారై మరి విశేషము చేత, దేవుని చేత కూడా మీరు ఎడగబడిన వారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మళ్ళీ మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. ప్రియ సహోదరుడా సహోదరి వినండి ఈ మాట. ఏవైతే బలహీనమైనవో, ఏవైతే నిష్ప్రయోజన ప్రయోజనం లేదో మరలా యేసు ప్రభుని ఎరిగి ఆయన చేత ఎరగబడి తిరిగి మరలేడు తెలుసా? పనికి మారిన చెత్త అయిన నిష్ప్రయోజనమైన భ్రష్టత్వములకు ఉన్నటువంటి వాటి వైపే తిరుగుతున్నారట. దేవుడిస్తున్నటువంటి 3 ఛాన్సులు. మొదటిది ఏంటట? బలము కలిగి జీవించాలని. రెండోది చెప్పండి. రెండోది ఆయన మహిమపరచాలండి. మూడోది నా వైపే ఉండాలి, తిరగాలి, ఇతరుల వైపు మీరు తిరగాలి. ఈరోజు హృదయం కఠినపరచబడడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి హృదయం కఠినపరచబడితే దేవుని ఎరగలేనటువంటి వారిగా మనం మారిపోతున్నాం. దానికి నిదర్శనాలు ఏంటో తెలుసా? బలం, మహిమ, ఆయన వైపు తిరుగుట. నేనొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వారు తమ దేవుని ఎరిగిన వారై ఉండి కూడా తమ క్రియల ద్వారా దేవుణ్ణి ఎరగని వారంటూ ఉన్నారట. ఈరోజు
మనము చేస్తున్న కార్యాలు మూడే. అయితే మొదటిది అతిశయమై ఉండాలి, లేకపోతే దేవునికి అవిధేయులై ఉండాలి, మూడోది అసహ్యం. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్కి వద్దామా, లాస్ట్ నుంచి ఫస్ట్కి వద్దామా? మొదటిది అసహ్యత నుంచి చూద్దాం. దేవుడికట అసహ్యతను పుట్టించువారమట మనం. ఎందుకు అసహ్యత? ఇప్పుడు దేవుడు అసహ్యపడతాడు తెలుసా? అసలు దేవుడికి అసహ్య పుట్టించి 7 ఉన్నాయి. అందులో కనీసం ఒక్కటి నేను జ్ఞాపకం చేస్తాను, ఎక్కువ చేయను. కీర్తనల గ్రంథం రండి. కీర్తనల గ్రంథం 106, 35, 36 ఇక్కడ రండి. 106వ అధ్యాయములోకి మీరు వస్తే చక్కగా ఒక చక్కటి మాట, 40వ వచనం. 106, 40వ వచనం. కీర్తన గ్రంథం 106, 40. కావున యెహోవా కోపము అందరి మీద రగులుకోదు, ఆయన కోపం ఆయన ప్రజల మీద ఆయన కోపమును రగులుకుంటుంది. ఆయన స్వాస్థ్యం అంటే మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఆ స్వాస్థ్యమందు ఏం పడ్డాడు? మన మీదట అసహ్యపడ్డాడ. ఏమయ్యా నా మీద ఎందుకయ్యా అసహ్యపడ్డామని ప్రభుని అడుగుదాం. అక్కడ అంటున్నాడు చూడండి, 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. చాలు, నెంబర్ 1 ఏంటి? వారి క్రియలు నేర్చుకున్నారు. బాగా గమనించండి. వారు దేవుని ఎరిగి ఉండి తమ క్రియల చేత దేవుని ఎరగని వారు. అమ్మా, ఈరోజు నీ నా జీవితంలో దేవుడు నిన్ను చూసి ఎందుకు అసహించుకుంటున్నాడో తెలుసా? ఎందుకు మనం అంటే దేవునికి అసహ్యం తెలుసా? మనల్ని ప్రేమించిన దేవుడు, మహాప్రేమను చూపించిన దేవుడికి ఏం పుట్టించాం మనము? కోపము పుట్టించి ఛీ అనేటట్టుగా మనం. అమ్మా, అసహ్యత అంటే ఏంటో తెలుసా? అసహ్యత. మనం దేన్నైనా అసహించుకున్నామంటే మనం ఒకటి చేస్తాం. ఏంటట? మనం దేన్నైనా అసహించుకున్నాం అనుకో, ఏం చేస్తాం? మొదటిది పారేస్తాం, మొదటిది పారేస్తాం, మొదటిది పారేస్తాం, రెండోది మనకు అసహ్యమైనది 1, 2. చాలా ఇష్టమండి అని అంటారు. ఇటవడేనా? ఏం చేస్తారు? దాన్ని అసహించుకుంటాం. అవునా కదా? అవునా? అటువంటి దాని మీద మనం ఏం చేస్తాం? ఉమ్ముతామా లేదా? అంటే దేవుడు ఇక్కడ నీకున్న జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు తన ప్రజల మీద ఏమేసినాడు? ప్రేమించిన దేవుడు ఉమ్మేస్తాడట. ఎందుకో తెలుసా? ఆయనకి అసహ్యతను పుట్టించే కార్యాలు మన జీవితంలో మొట్టమొదటి ఏంటో తెలుసా? అన్యులతో సహవాసము చేసి. అన్యులతో సహవాసం చేయకూడదా? చెయ్యొచ్చు. వినండి అన్నమాట. అన్యులతో చేయొచ్చు, చేయకూడదా? కానీ వారి క్రియలు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? క్రియలు నేర్చుకుంటే ఆ సహవాసాన్ని ఏం చేయాలి? నువ్వు నీకు అర్థం అవ్వాలి ముందు. ఇటువంటి వారు నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది? వారి విగ్రహాలకు. రెండోది ఎక్కడికి వెళ్ళిపోతావు తమ్ముడా? సహవాసం ఉన్నట్టు ఉండదు. ఫ్రెండ్షిప్ కాస్త ఎక్కడికి వెళ్ళిపోతాం? అసలు పూజ చేయాల్సిందేంటి? అమ్మా, మనం విగ్రహాలకు పూజ చేస్తున్నామంటే చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త, క్షమించండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయానికి వద్దాం. 11వ వచనం, 10వ వచనం. నక్షత్రమును చూచి అత్యానంద భరితల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను. ఎవరు చేశారు పూజ? జ్ఞానులు చేశావు. నీవు వారి విగ్రహాలకు పూజిస్తున్నావు అంటే నువ్వు జ్ఞానివా? ఎంత బ్రతికి యేసు ప్రభుని ఎరిగి మారు మనసు పొంది నూతన పరచబడి బాప్తిజము తీసుకొని సంఘములోనికి కనబడి బల్లలో పాల్గొని తిరిగి విగ్రహాలను పూజిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసు? విగ్రహం అంటే భౌతికమైన విగ్రహాన్ని ఏదో మంత్రాలతో పూజించడం కాదు ప్రియమైన వర్లారా. దేవుని కంటే, నీ ప్రాణప్రియుడైన యేసు ప్రభు కంటే అత్యధికమైనది ఇంకేవో. అది నీ బంగారమే కావచ్చు, అది నీ బిడ్డలే కావచ్చు, అది నీ భర్తే కావచ్చు, అది మీ భార్యలే కావచ్చు, అది మీ యొక్క ఉద్యోగాలే కావచ్చు, అది మన జీతాలే కావచ్చు. ఏదైనా సరే
నువ్వు విగ్రహారాధికుడు, విగ్రహారాధికుడు. ఏమైనా చేస్తున్నాం మనం అలాగా? ఆత్మ సంబంధులైన వారు జ్ఞాపకం చేసుకోండి. అసహ్యతను పుట్టించడం. మొదటి అసహ్యత అన్యులతో సహవాసం, రెండోది విగ్రహ ఆరాధన. మూడోది చూడండి, మరియు వారు తమ కుమారులను 39వ వచనం, వారు తమ వడిలో. అబ్బా, ఎంత దారుణమేంటి, ఎంత దారుణమేంటి నిజంగా. ఎక్కడ పరిశుద్ధత కొరకు నువ్వు పిలువబడ్డావు? నీ దేవుడు పరిశుద్ధుడైనది. అందుకంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును. అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం సేవిస్తూ అన్యులతో సహవాసము చేయడం ద్వారా సహవాసం మనకేం తీసుకొచ్చిందంటే విగ్రహారాధన తీసుకొచ్చింది. విగ్రహారాధన కాస్త ఎక్కడ తీసుకొచ్చిందంటే అపవిత్రతకు తీసుకొచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈరోజు దేవుడు నీతోనే ప్రత్యేకంగా మాట్లాడితే నీ హృదయం కఠినపరచబడుతుందేమో. ఇంకా ఈ దేవుడు ఎందుకులే, ఈ దేవుడు నాకెందుకులే, ఈ దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అనుకోవద్దు. ఈ హృదయములో దేవుడు నీకు ఇస్తున్న ప్రతి మాట నిర్లక్ష్యపెట్టి పక్కకు త్రోసిపిచ్చి నీ ఇష్టానుసారంగా నీ ఇష్టమైన జీవితం బ్రతికితే దేవుడు ఈరోజు నీతోనే సూటిగా నీ కొరకే ఈ వర్తమానం ఎంతగా అపవిత్రాలుగా, ఎంత అపవిత్రుడుగా, ఎంత అన్యులతో సహవాసం చేసినడుగా, ఎంత భయంకరమైనటువంటి విగ్రహారాధికుడిగా మారిపోతున్నావో దేవుడు సహించడు సుమి. తన స్వాస్థ్యమైనటువంటి తన ప్రజల మీద ఆయన అసహ్యపడ్డాడట. అందరి మీద కాదు, బయట యేసుప్రభు నమ్ముకోలేనటువంటి వారి మీద దేవుడు అసహ్యపడ్డాడు. ఏం చూపిస్తాడు తెలుసా? కృపను అనుగ్రహించి వాళ్ళని ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? ఇంకా ప్రభులోకి రాలేదు. కానీ యేసు ప్రభుని ఎరిగి ఏం చేస్తాం? మనకు ఆయనకి అసహ్యతను అంటే అర్థం ఏంటో తెలుసా? అసహ్యతకి ఆపోజిట్ ఏంటో తెలుసా? ఆయనకి ప్రియమైనవి మనం ఏమీ చేయలేదు, నాకు ఇష్టమైనది చేయను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఈ మాట అన్నాడు. పాత నిబంధనలో ఒకే ఒక వ్యక్తికి ఏమన్నాడు తెలుసా? ఈయన నాకు ఎవరికి బహుప్రియుడు వేరు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. దేవునికి ఇష్టం పుట్టిస్తే ఆయన ఆనందం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అసహ్యత ఎవరి మీద ఉండదంటే ఆయనని, చెప్పండి, ఆయనని సంతోషపెట్టేవాడు. అంతేనా? సంతోషం ఎప్పుడు వస్తుంది? ఆయన అది ఎంత అద్భుతం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట ఇంకా వినడం అంటే ఆయన చెప్పే 3 మాటలు: అన్యులతో సహవాసం చేయొద్దు, అన్యులతో సహవాసం వారు నేర్చుకోవద్దు. చెప్పండి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నా జీవితంలో ప్రభువు నీకు అసహ్య పుట్టిస్తే ఇంకా నా హృదయం కఠినపరచ. యెహోవా ఎవడు అని అంటారు. నీ క్రియల వలన యేసు ప్రభుని నడి రోడ్డు మీద, నడి బజారులో ఆయన అమ్మేస్తున్నారు అందరూ. నీ క్రియలు అలా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా నీదొక ప్రత్యేకత. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ సిస్టరు, ఆవిడ పనులు వేరండి. అందరూ ఒకలాగా మాట్లాడితే ఆ సిస్టర్ మాత్రం వేరేగా మాట్లాడతారు. అందరూ ఒకలాగా క్రియలు చేస్తే ఈవిడ మాత్రం వేరేగా చేస్తుంది. అరే ఏంటి? నీ క్రియలు, నీ మాటలు యేసు ప్రభు దగ్గర ఇష్టాన్ని ప్రేరేపించేవారుగా మనం ఉన్నామా? లేక మన క్రియల వల్లే వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారట, వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు కానీ ఆయన మాటలు కానీ ఆయన క్రియలు కానీ ఏమీ లేవు అనేటట్టుగా మనం చేస్తున్నామా? అమ్మా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఆ ప్రేమని తృణీకరించొద్దురా తల్లి. ఎంతగా ప్రేమించాడు తెలుసా? ఈ ప్రపంచంలో తన ప్రాణాన్ని ఎక్కించాడు. ఇంతకంటే ఎవరయ్యా నిన్ను ప్రేమిస్తారు చెప్పండి? ఇంతకంటే మనల్ని ఎవరు ప్రేమిస్తారు? అటువంటి ప్రేమను తోలనాడి యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను అని ఒకవేళ మీరు చెప్తే, మొదటి మాట హృదయం కఠినపరచబడ్డానికి మొట్టమొదటి కారణం అతిశయం మనలో నుండి దేవుడు తొలగించునుగాక. రెండో మాటకు వస్తాం. రెండోది అవిధేయత. చూడండి, రెండో మాట నిర్గమకాండం 7వ అధ్యాయము 20 వచనం నుంచి 24. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుట తన సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా
ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను, ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్ళు త్రాగలేకపోయారు. ఐగుప్తు దేశం అందంత రక్తము ఉండెను. ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రములను అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమైంది. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసు పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను. అమ్మా, రెండోది, హృదయం కఠినపరచబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటకి అవిధేయత చూపించడం. అంటే దీన్ని ఇంకో మాట, దేవుడు కొన్ని విషయాలు మన జీవితంలో జరిగించినప్పటికీ కూడా అది బాధపడుతుంటాము, సహిస్తుంటాము, కానీ ఆయన వైపు తిరిగి ఆయన మాట వినేవారము కాదు. దీనిని బట్టి హృదయము కఠినపరచబడుతుందని అర్థం చేసుకోండి. రెండో మాట ఏం చెప్పనా తెలుసా? దేవుడు 10 సార్లతో మాట్లాడతాడు, 10 సార్లు మాట్లాడతాడు, చెప్తూ ఉంటాడు. వినకపోయినా చెప్తూనే ఉంటాడు. అయినా కూడా తన మనసు ఫరో పెట్టుకోలేదట. దీన్ని ఏం చెప్తామంటే, దేవుడట మనము రెండోది, అతిశయమును బట్టి దేవుడు మన కొన్నిసార్లు కోపము, అతిశయమును బట్టి కొన్నిసార్లు శోధన, కొన్నిసార్లు శిక్ష, కొన్ని శ్రమలు అనుభవించినప్పుడు కూడా అవిట మనకి మనసును పెట్టక ఆయన మాట వినని వారిగా ఉండుట చేత మన హృదయం కఠినపరచబడుతుంది. అమ్మా, ఒక మాట విననా? ఒక మాట చెప్పనా? దావీదు చేసినటువంటిది ఒకటే. ఏంటది? ఒక్క తప్పు చేశాడు. పరాయి భార్యని ఆశించాడు. తనకు చేర్చుకున్నటువంటి భార్య యొక్క ఆమె భర్తని ఏం చేశాడు? చంపించాడు. ఆశించాడు, చంపించాడు. అందరూ కనబడినట్టుగా చేశాడా? చేయలేదా? మర్మముగా చేశాడు, మౌనంగా చేశాడు, ఎవరికి తెలియకుండా చేశాడు. కానీ విచిత్రం చెప్పనా, ఒక్క దావీదు చేసినటువంటి పనికి వినండి, తన భార్యని, పొరుగువాని భార్యను ఆశించిన కారణం చేత, యూరియా భార్యను ఆశించిన కారణం చేత, ఎవరు? మామూలు వ్యక్తి కాదు, దేవుని హృదయానుసారుడు, దేవుని కీర్తనలు పాడినవాడు, దేవుని పాటలు రాసినవాడు, దేవుని వాక్యం చెప్పినవాడు, దావీదు ప్రవక్త, దైవజనుడైన దావీదు చేసినటువంటి పనికి మాలిన ఒక్క పని ద్వారా నాతాను వచ్చి చెప్తే ఆ మనుషుడు నీవే. ఒకే ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నువ్వు రహస్యంగా ఈ పని చేసావు, రేపొద్దున్న నీ కొడుకు లేకపోతే అందరూ చూస్తుండగా నీ భార్యతో ఎవరు కూలుకుతారు? నీ భార్యతో ఎవరు విచరిస్తారు? అరే, ఎవడో చేస్తే పోను అనుకోవడానికి, ఎవడు? తన పెద్ద కుమారుడైన అబ్షాలోము ఏం చేశాడు? తన భార్యతో. ఎంత మనస్తాపన అండి, ఎంత మనస్తాపన! దావీదా, దైవజనుడా, నీ భార్యతో నీ కుమారుడు. ఎంత భయంకరమైన బాధ! దేవుడు క్షమిస్తాడు, కానీ శిక్ష మాత్రం తప్పించుకోలేదు. ఎవరు తెలుసా? ఇది దేవుడు నమ్ముకున్న తర్వాత అయ్యా నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటావు, కరెక్టే. కానీ ఏదైతే నీవు క్షమాపణ పొందావో ఆ క్షమాపణ ఎందుకో తెలుసా క్షమిస్తాడు తెలుసా? నీ ఆత్మ మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోకూడదంటే ఆయన క్షమాపణ తీసుకుంటావు, కానీ శిక్ష మాత్రం భరించాలి. విచిత్రం చెప్పనా? యూరియాని చంపింది ఒక్కడనే, వినండి, యూరియాని ఒక్కడే. కానీ విచిత్రం చెప్పనా? 4 కుమారులు చచ్చిపోయారండి. తనకిష్టమైన కుమారులు అందరూ చనిపోయారు. దేవుడు మామూలుడు కాదండి. హృదయం కఠినపరచుకోవద్దు. ఫరోలాగా ఈరోజు ఇంకా నీ హృదయం కఠినపరచబడితే దేవుడు నీతోనే మాట్లాడుతున్న విషయం. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీకు ఇస్తున్న మాటలు తీసుకుందాం. నీ హృదయం కఠినపరచబడితే ఏదైతే నువ్వు ఒకటి మర్మముగా చేసావో అది బహిర్గతం అవుతుంది. ఏదైతే నువ్వు ఒక తప్పు చేసావో అది 4 చెల్లించాల్సి వస్తుంది. అందుకే నేను ఎవని యొద్దనైనను చెప్పండి అన్యాయముగా తీసుకుంటే వానికి నేను 4 దేవుడు శిక్ష 4 times వస్తుంది. 4 మనం చెల్లించాల్సి వస్తుంది. అది బిడ్డల రూపంలో రావచ్చు, ధన రూపంలో. డబ్బులు ఎందుకో కానీ పోయా అన్న పిల్లడు ఏమైపోతుందో అర్థం అవ్వట్లేదన్నా, కుమార్తెలు ఏమైపోతున్నారో తెలియట్లేదన్నా. చెల్లి, తమ్ముడా, అక్క, ప్రేమైన వారలారా, దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు అయినటువంటి మనము చేసినటువంటి ఒక్క తప్పు
నాలుగింతల శిక్ష మన బిడ్డల వరకు. నా బిడ్డడు ఎందుకు ఇలాగ అయిపోయాడు, ఎందుకు ఇలా పుట్టాడు, ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు ఇలాగ అవుతుందంటే నీవు చేసిన అంతర్గతమైన పాపం అది బిడ్డల మీద ఖచ్చితంగా ఒడ్లకు దేవుడు పడేస్తాడు, అందులో డౌట్ లేదు. దావీదు చేసినటువంటి పనికి క్షమాపణ పొందుకున్నాడు, కానీ శిక్ష మాత్రం అనుభవించాడు. ఈరోజు దేవుని శిక్షకు మనం గురి కాకూడదు, హృదయం కఠినపరచుకోదు. మొదటిది అతిశయం, రెండో అవిధేయత. మూడోది చూడండి, మూడోది ఎంత, మొదటిది అసహ్యత, రెండవది అవిధేయత. మూడో చూస్తాం చూడండి, ఒక చక్కటి మాటని జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయం నిర్గమకాండం 10వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం సమయం అయిపోయింది, నేను చెప్తాను. నిర్గమకాండం 10వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 10:16 నిర్గమకాండం 10వ అధ్యాయం 16వ వచనం చదవను. కాబట్టి ఫరో పిలిపించి, నేను మీ దేవుడని యెహోవా ఎడల మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రము నా పాపం క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. తర్వాత చదువున్నాను, కంటిన్యూ చేయి. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా, అది ఆ మిడతలను కొంచెం పోయి ఎర్ర సముద్రంలో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడతైనను నిలవలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు ఇశ్రాయేలును పోయనీయడు. మూడోది, హృదయం కఠినపరచబడ్డానికి మూడో కారణం ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నాడు, నేను మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడలను పాపం చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించిన దేవుని యెహోవాను వేడుకొనగా. అమ్మా, మూడోది, హృదయం కఠినపరచబడడానికి ఇంకో కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం వినిన తర్వాత ఆ వాక్యము వారి హృదయంలో పనిచేసి ఆ క్షణానికి ఏం చేస్తారు వీళ్ళు? అయ్యా నా పాపమును క్షమించు తండ్రి, ప్రభువా తండ్రి నేను పాపం చేశానయ్యా, పాపం చేశానని క్షమించు అంటాడు. మన తండ్రి అయిన దేవుడు ఎటువంటి వాడంటే క్షమాపణ కలిగిన దేవుడు, క్షమిస్తాడట. ఒక్కసారి క్షమించిన తర్వాత, పాపం తొలగించిన తర్వాత, నిమ్మలంగా ఉన్న తర్వాత, నెమ్మది వచ్చిన తర్వాత, నిబ్బరంగా ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా? హృదయం కఠినపరుచుకొని మరలా పాపం చేస్తాడట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మూడో మాట, వీడు పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపడతాడు కానీ పాపాన్ని మాత్రం ద్వేషించడు, అసహ్యం చేసుకోడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? నువ్వు పాపాన్ని అసహించుకున్నావు అనుకో, మరలా చేయడానికి చేస్తారా? ఏదైనా ఇఫ్ నువ్వు ఎవరినైనా అసహించుకున్నావు అనుకో, మరలా వెళ్తావా, మాట్లాడతావా? అరే మామూలు ఇద్దరు దెబ్బలాడుకుంటేనే, రే ఎంత నమ్మక ద్రోహం చేసావురా నువ్వు నాకు ఫ్రెండ్వి, ఏనా ఆడెంతో నమ్మి. ఇప్పుడు దానికి చక్కటి ఎగ్జాంపుల్, తమ్ముడు తన స్నేహితుడికి 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఎంత అసలు చదువుకున్న టైంలో ఒక మంచి, నా సిస్టరు హాస్పిటల్లో ఉంది అన్న, చనిపోతున్నారు అన్న, ప్లీజ్ అన్న, దయచేసి అన్న 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 ప్లీజ్ అని అంటే, తనకున్న పరిస్థితులలో, కఠినమైన పరిస్థితులలో అప్పు చేసి తన స్నేహితుడికి ఏం చేశాడు? ఎంత క్షోభ అనుభవించాడంటే ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాడు. ఎంత నమ్మక ద్రోహం. ఏమన్నాడు తెలుసా? చివరిలో ఒక మాట, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే దాని అర్థం ఏంటో తెలుసు ప్రియమైన వాళ్ళారా? దీన్ని వ్యవహారం ఎలాగుంటుందంటే, ఒడ్డు దాటిన తర్వాత ఏటట తెప్పను తగలేస్తారట వీళ్ళు. దేవాది దేవుడు తప్పు చేసినప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చి క్షమించిన తర్వాత ఏంటట, అయ్యా మరలా నేను ఈ పాపం చేయనయ్యా, ఈ పాపాన్ని అసహించుకుంటున్నాను, ఈ పాపాన్ని ద్వేషిస్తున్నాను అని మన జీవితాల్లో ఒకవేళ ఆ తీర్మానం రాకపోతే హృదయం కఠినపరచబడిందని అర్థం.
ఇక్కడ మనలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారికి దేవుడు ఇచ్చినట్టు ఒక చక్కటి ఉదాంతం చెప్పనా? పేతురు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన మాట. చూడండి, పేతురు రాసిన ఈ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. చాలు, ఈ తలంపులు చాలు మనకి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, లేక రెండు పేతురు రాసిన పత్రిక చేసిన 2వ అధ్యాయము 12వ వచనం, 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళించినట్టు అను నిజమైన సామెత వీరికి సంభవించింది. మా చెల్లి, ఒక మాట, దేవుడు నేను ఎన్నిసార్లైనా క్షమిస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధలడు, దాన్ని ఒప్పుకొని అది దేవుడి కాలం. ఒప్పుకోవడం దేవుడికి ఒక స్టేజ్. అమ్మా చెప్తున్నాను, గమనించండి. అతిక్రమములు ఇక్కడ 3 రకాలైన మనుషులు ఉన్నారు. మీకు చెప్పాను కదా, ఒకసారి చెప్పండి. అతిక్రమములు దాచిపెట్టేవారు, అతిక్రమములు ఒప్పుకునేవారు, అతిక్రమములు విడిచిపెట్టినారు. ఈ ముగ్గురులో దేవుడు ఎవరికంటే ఇష్టం? అది విడిచిపెట్టాలంటే ఫస్ట్ ఏం రావాలి? ఎక్కడి నుంచి రావాలి? మొదటిది ఒప్పుకొని చెప్పండి. క్షమించండి, అతిక్రమములు దాచిపెట్టకూడదు, అతిక్రమములు ఒప్పుకోవాలి, అతిక్రమములు విడిచిపెట్టాలి. మనం ఏ స్టేజ్లో ఉన్నాం చెప్తాండి? ఏ స్టేజ్లో ఉన్నాం? నిజంగా చెప్పండి. హృదయంలో మనం చేసిన తప్పేంటో మనకు తెలుసు. మన మనస్సాక్షి అంత బలహీనమైంది కాదు. దేవుడికి ప్రతిసారి మనం మాట్లాడతాడు. కాబట్టి మనము అతిక్రమములను దాచిపెట్టకుండా ఏం చేస్తాం? ఎక్కడ మనం దాచిపెట్టాం, దేవునికి చెప్తాం. కానీ చెప్పడం మాత్రమే కాదు, బల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటాం. ఒప్పుకొని తర్వాత సేవకుల పాపం ఆయన ఏంటంటే తెలియకుండా, దేవా ప్రభా నీ బిడ్డలు కదా క్షమించయ్యా అని ఆయన ప్రార్థన చేస్తారు. బల దగ్గర చేసిన తర్వాత ఆయన మహాకనికర పూర్ణుడు. సేవకుల యొక్క ప్రార్థన విని ఆయన ఏం చేస్తాడు? ఆయన శరీరము, ఆయన రక్తం మనలో ప్రవేశించిన తర్వాత మనలో ఉన్న సమస్తమైనటువంటి బలహీనతలు తొలగిస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, మరల ఏమవుతాం మనం? ఎనర్జీ వచ్చేది. దేనికి? దేవుడు నీకు బలాన్ని, నీకు శక్తిని, నీకు ఆరోగ్యాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? మొదటిది పాపముతో పోరాడడం కొరకు. అదే పాపం మళ్ళీ నీకు మీద తారసపడుతుంది. జాగ్రత్త. ఇక్కడికి వచ్చి ప్రభా నేను ప్రతిసారి సీరియల్లో చూడకూడదు అనుకుంటాను, నిజంగా చూడకూడదు అనుకుంటాను హృదయంలో. ప్రభా ఆ ఇన్స్టాగ్రామ్లో ప్రతి చెత్తను నేను చూడకూడదు అనుకుంటాను, నిజమే చూడకూడదు అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? మరలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, మరలా తిప్పుతుంటారు, మరలా చూస్తుంటారు, అక్కడ ఆగిపోతారు. విడిచిపెడతామా? విడిచిపెట్టాలంటే ఏముండాలో తెలుసా? ఒక్కటే. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, ఎప్పుడైనా నీ భర్త నిన్ను చూడడు, నీ భార్య నిన్ను చూడదు, నీ తల్లిదండ్రులు చూడరు, కానీ దేవుడు చూస్తున్నాడని ఒక్క వివేచన, ఒక్క చిన్న భయం నీలో ఉంటే ఏంటట? నేను తమ్ముడు మందిరంలో చిన్న సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని పైకి తీస్తున్నప్పుడు ఒక వాక్యం కనబడింది. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి తమ్ముడు ఏంటి? చెడుతనమును అసహించుకుంటేట వారికి సంపూర్ణమైన ఆరోగ్యము, వారి ఎముకలకు సత్తువట. నేను అనుకున్నాను, ప్రభా మంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మంచి డెలిషియస్ మంచి ఆరోగ్యమైన ప్రోటీన్ ఫుడ్ తింటే వాళ్ళు కాదట. ఆయనది భయభక్తులు కలిగి, అందరూ భయభక్తులు కలిగిన వారు చెడుతనను అసహించుకుంటారని గ్యారంటీ లేదు. మళ్ళీ అందుకే 2 రాశాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనం అసహించుకోవాలి. అప్పుడట మన శరీరములకు సంపూర్ణమైన ఆరోగ్యం, మన ఎముకలకు. నేను ఖచ్చితంగా చెప్పగలను ప్రియమైన పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు చచ్చిపోయారు, ఇంకా దేవుని భయభక్తులు కలిగి చెడుతనం నశించుకోని పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు 100 సంవత్సరాల పైగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. చాలదా మీకు? తలంపు ఏంటంటే ప్రియమైన కుక్క తన వాంతికి హర్షపడినట్లు తిరిగి వెనక్కి మూలపాఠముల తట్టు తిరగొద్దు, మళ్ళీ బ్యాక్ వెళ్ళొద్దు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు నమ్ముకొని బ్యాక్ వెళ్ళి దేవుడు అంటాడు, అక్కడ ఉండిపోవడం ఇష్టం లేదు ఆయనకి. మళ్ళీ అంటాడు, నా ప్రజలు ఏమంటాడు తెలుసా? వాళ్ళకి పెట్టిన పేరును బట్టి తిరిగి మళ్ళీ ఎంత కనికరణ సంపన్నుడో. ఆ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. యెరెమయా గ్రంథం రండి, యెరెమయా గ్రంథం దగ్గరికి రండి. యెరెమయా గ్రంథం ఆ మాట ఖచ్చితంగా మనం చూపించాలి. తిరిగి రండి. చూడండి, ఆ మాట చాలా చక్కటి మాట.
మీకు ఎవరికైనా కనబడిందా? భ్రష్టులైన బిడ్డలారా రండి. 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం ఇర్మియా గ్రంథం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. చాలు, రండి. 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాం. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. కఠినపరుచుకోవద్దు చెల్లి, తమ్ముడా. దేవుడు మళ్ళీ ప్రేమ పిలుపుతో నేను పిలుస్తున్నాడు. నువ్వు మరలా తిరిగి రాగలిగితే ఆయన నీ తండ్రి. తన బిడ్డ ఎన్ని తప్పు చేసినా, వెనక్కి వెళ్ళిపోయినా, అసహించుకున్నా, పాడైపోయినా, భ్రష్టులుగా మారిన, అసహ్యులుగా మారిన తప్పిపోయిన కుమారుడు ఎక్కువ దూరం నుంచి వస్తే ఏం చేశాడు తండ్రి? నా తండ్రికి నేను కుమారుడును అనిపించుకున్నట్టుగా నేను యోగ్యుడను కాను అనే మాట రాక మునిపి ఏం చేశాడు? తన కుమారుడు ఏం చేశాడు? కుమార్తె ఏం చేశాడు? హక్ చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, చేసిన పనిని బట్టి మనుషులు నేను దూషిస్తారు, మర్చిపోతారు, తిరస్కరిస్తారు. ఏంటి ఇలా చేసింది అంటారేమో, కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో చెల్లి, తమ్ముడా. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవద్దు, తిరిగిరా. నీ అవిశ్వాసాన్ని తిరిగి దేవుడు బాగు చేస్తాడు, మరలా తన బిడ్డగా యాక్సెప్ట్ చేస్తాడు. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. హృదయం కఠినపరచుకోవడానికి 3 కారణాలు చెప్పాను. మొదటిది అతిశయం ద్వారా, 2 అవిధేయత ద్వారా, 3 అసహ్యత ద్వారా. కుక్క తన వాంతి కాశపడ్డాడు, తిరిగి చేరొద్దు, అసహ్యపడద్దు. దేవుడు తన స్వాస్థ్యం అసహ్యపడడానికి కారణం అదే. సహవాసం వద్దు, వారి క్రియలు నేర్చుకోవద్దు, అపవిత్రులుగా మార్చబడద్దు. దేవుడు నీ కఠిన హృదయాన్ని ఏం చేస్తున్నాడో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 26. యెహెజ్కేలు గ్రంథం తన సొల్యూషన్ దేవుడే ఇస్తాడు. యెహెజ్కేలు గ్రంథము చూడండి, 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించువానిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మలను చేసేదను. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి. మరలా నూతన హృదయం ఇస్తాడట, మళ్ళా నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడట. రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తాడట. తన ఆత్మను, పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆయన కట్టడలు, ఆయన వాక్యమును గైకొని వారిగా మనల్ని చేస్తాడట. ఇంత గొప్ప దేవుడిని బాధ పెట్టడం సబబేనా? బాధ అనిపించదా? కొంచెమైనా మనకు ఏంటి ప్రభా, ఇంత మంచి దేవుడిగా ఉండినటువంటి నా జీవితంలో నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ పడద్రోయబడ్డాను? ప్రభా, నా అవిధేయతయ్యా, ప్రభా నా అవిశ్వాసం అయ్యా, నా అపవిత్రత, నన్ను క్షమించండి ప్రభా. ఇగో ప్రభా, నీ కుమార్తెగా, నీ కుమారుడుగా మరలా నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు అసహ్యపడే దేవుడు కాదయ్యా, నా అసహ్యతను బాగు చేసే దేవుడు అయ్యా, నా అవిధేయతను బాగు చేసే దేవుడు అయ్యా, నా అతిశయాన్ని బాగు చేసే దేవుడు అయ్యా. దేవా, నీ మాట నా హృదయంలోనే తీసుకుంటున్నానయ్యా, కనికరించండి ప్రభా. ఇగో నాయనా, మరలా నేను అతిక్రమలు దాచిపెట్టడం లేదయ్యా, నేను చేసిన తప్పుదే, నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఆ పాపములు పరిహరించి ప్రభా నా క్షమాపణ దయచేసి, దేవా నీ ప్రేమను నాకు మరలా దయచేయవా, నీ రక్షణను మరలా రక్షణానందమును కలుగు చేయవా ప్రభా, నీ రక్షణ యొక్క స్వాస్థ్యాన్ని నాకు అనుగ్రహించవా అంటూ పాదాల దగ్గరికి వచ్చి మనం సరి చేసుకొని హృదయాన్ని కఠినపరుచుకున్న ఇంకెవరైనా మరలా ఆయన కోపం పుట్టించొద్దు, ఆయన అసహ్యతను పుట్టించొద్దు. ప్రభుకి విధేయులుగా, దేవునికి ఇష్టలుగా మనందరం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మార్చును కాక. ఆమేన్.